ఇరాన్పై దాడికి అమెరికా యుద్ధ నౌక సిద్ధం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహన నౌక అబ్రహం లింకన్ తాజాగా పశ్చిమాసియాకు చేరుకుంది. దీంతో ఇరాన్పై యుఎస్ఏ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని ఆందోళనలు నెలకొన్నాయి. అబ్రహం లింకన్తో పాటు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్స్ జూనియర్, యుఎస్ఎస్ స్ప్రూయిన్స్ డిస్ట్రాయర్, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రాంతీయ భద్రతా స్థిరత్వం కోసం దీన్ని మోహరించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ బృందం ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీంతో అమెరికా సైనికుల సంఖ్య మరింత పెరిగినట్టయింది. ఇది ఇలా ఉండగా పెంటగాన్ పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను ఈ ప్రాంతానికి తరలించినట్లు మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇరాన్లోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఆందోళనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే తక్షణమే జోక్యం చేసుకుంటామని ఇరాన్ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారీగా తన సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తారాస్థాయికి చేరుకున్నారు. ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో ఇరాన్ చర్చించాలనుకుంటే అమెరికా అందుకు సిద్ధంగా ఉందని అగ్రరాజ్యం చెందిన ఒక అధికారి వెల్లడించారు. చర్చలు ముందుకు సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టెహ్రాన్కి ఇప్పటికే తెలుసుననేసి ఆ భద్రతా అధికారి మీడియాకు వెల్లడించారు.